మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన రిటైర్మెంట్ వెనుక ఉన్న మెంటల్ కాన్ఫ్లిక్ట్ గురించి తొలిసారిగా బయటపెట్టారు. ఐపీఎల్ 2026లో చెన్నై సూపర్ కింగ్స్ వరుసగా 3 మ్యాచ్ల్లో ఓడిపోవడంపై కూడా అశ్విన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. సిఎస్కే తరపున తాను ఆడిన చివరి సీజన్ అత్యంత భారంగా అనిపించిందంటూ అశ్విన్ పేర్కొన్నాడు. మరో సీజన్ ఆడే సత్తా నాకుండొచ్చు, కానీ మానసికంగా ఆ ధైర్యం లేదు. ఆ స్థితి నరకం కంటే దారుణం. మళ్ళీ అటువంటి మానసిక స్థితిలోకి వెళ్లడం ఇష్టం లేకనే ఐపీఎల్కు గుడ్ బై చెప్పేశానంటూ అశ్విన్ ఆవేదన వ్యక్తం చేశాడు. తన రిటైర్మెంట్ వల్ల సిఎస్కే మేనేజ్మెంట్కు 10 కోట్ల రూపాయలు మిగిలాయంటూ కూడా చెప్పుకొచ్చాడు. అలాగే సిఎస్కే వరుస ఓటములపై కూడా మాట్లాడాడు అశ్విన్. బౌలర్ల బలాన్ని నమ్మకుండా వారి చేత కేవలం వైడ్ యార్కర్లు వేయించడం వ్యూహాత్మక తప్పిదమని విమర్శించారు. యంగ్ ప్లేయర్స్ త్వరగా పరిస్థితిని చక్కదిద్దకపోతే ఈ సీజన్లో సిఎస్కే కోలుకోవడం దాదాపుగా అసాధ్యమంటూ హెచ్చరించారు. తమ హోమ్ టీం పట్ల అశ్విన్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. Taste the Daily.